వెల్కమ్ టు మై ఛానల్ సమయానికి తగు మాటలు. సో మీ అందరూ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ ఏంటో తెలుసు కదా అందరికీ, దివీస్ బీచ్ అంటారనమాట. వైజాగ్లో ఇదొక టూరిస్ట్ ప్లేస్ అండి. చాలా మూవీ షూటింగ్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ అలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా లోన్లీగా ఉంటుంది, ఎక్కువ మంది అయితే ఉండరు ఇక్కడ. సో మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఇంతకుముందు నేను పెట్టిన వీడియోస్ కూడా చూడండి. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ మా అపార్ట్మెంట్లోంచి బయలుదేరిపోతున్నాం అండి. మార్నింగ్ 6:30కి అనమాట. ఇది చాలా వెలుతురుగా వచ్చేసింది. అదేంటో మేము ఎప్పుడు బీచ్కి వెళ్దాం అనుకున్నా వెదర్ ఇలా హాట్గానే ఉంటుంది. 6:30 కాబట్టి కొంచెం కూల్గానే ఉంది, పర్వాలేదు. ఒక్క 2-3 మినిట్స్ అలా జస్ట్ డ్రైవ్ ఎంజాయ్ అయితే చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ మేము మా ఇంటి దగ్గర నుంచి దివీస్ బీచ్కి అయితే 35-37 కిలోమీటర్స్ ఉంటుందండి. సో అక్కడ కొంచెం మేము మధ్యలో ఏమైందంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నాం, రూట్ డీవియేట్ అయిపోయాయి అనమాట. సో మధ్యలో దిగి మా హస్బెండ్ అక్కడ అడ్రస్ కనుక్కునేటప్పటికి మా పిల్లలు ఇదిగో ఇలా టచ్ మీ నాట్ ప్లాంట్స్తో ఆడుకుంటున్నారు. వాళ్ళ బుక్లో చూడడమే కానీ ఇక్కడ ఇలా బయట చూడడం అయితే ఫస్ట్ టైం. సో మేము ఇంకా అడ్రస్ అలా కనుక్కొని యాక్చువల్గా అయితే ఇంకా స్ట్రైట్ తగరపల్స్ అవంతి కాలేజ్ ఉంటుంది కదా, అక్కడ ఒక సర్వీస్ రోడ్ ఉంటుంది, అక్కడ రైట్ తీసుకుంటే మనం డైరెక్ట్గా లోపలికి వచ్చేయచ్చు. చూసారు కదా, ఇవన్నీ దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళవన్నమాట. వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు ఈ బీచ్ అంతటిని. సో ఇక్కడ ఏంటి అని అంటే అవన్నీ ఫార్మా కంపెనీస్ అండి. చూసారా, వర్కర్స్ మార్నింగ్ 8 o'clock కల్లా రిపోర్ట్ చేసేస్తారు అనుకుంటా. మనం అలా స్ట్రైట్ ఇంకేంటంటే ఆ సర్వీస్ రోడ్ గుండా స్ట్రైట్గా అలా వెళ్ళిపోతూ ఉండాలి. మనకు అప్పుడు ఏంటంటే ఈ బీచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. వన్స్ మనం ఇక్కడ ఈ వేలోకి ఎంటర్ అయిపోయామంటే మనకి పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవండి. తినడానికి కానీ దిగి అయినా తాగడానికి కానీ పెద్దగా ఆప్షన్స్ ఏమి ఉండవు అనమాట. సో మనం ఏదైనా సరే ఇంట్లోంచి క్యారీ చేసి తెచ్చుకోవాలి, వాటర్ బాటిల్స్ కానీ అలాంటివి ఏమైనా. అక్కడ ఏంటంటే 0 స్టాల్స్ మనకి ఆర్కే బీచ్లో కానీ ఋషికొండ బీచ్లో కానీ మనకి అన్నీ దొరుకుతాయి అనమాట. వాటర్ బాటిల్స్, టిఫిన్స్ కానీ అన్నీ దొరుకుతాయి. ఇక్కడైతే అలా ఏం దొరకదు. జస్ట్ చూసారు, ఇక్కడ ఒక టీ స్టాల్ మాత్రమే ఉన్నాయి, చిన్న చిన్న టీ స్టాల్స్ లాగా. అంతకు మించి అయితే ఇంకేం ఉండవండి. మేము అక్కడ ఒక దగ్గర దిగామన్నమాట. దిగి జస్ట్ లోపల మట్టి రోడ్లా ఉంటుంది. ఆ మట్టి రోడ్ నుంచి వెళ్తూ ఉంటే ఒక గేట్ వస్తుంది అనమాట. ఆ గేట్ లోపల నుంచి అలా ముందుకు వెళ్తే మనకి ఈ బీచ్ అనేది వస్తుంది. సో ఇక్కడ దిగిపోయామన్నమాట. ఇది చూసారా, ఆ గేట్ నుంచి వెళ్తేనే మనకి బ్రిడ్జ్ అనేది వస్తుంది. అందులోకి మళ్ళీ అలో చేయరు, అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. మీకు నేను ఎలా వెళ్తున్నా, ఆ పక్క నుంచి ఒక వే ఉంటుంది, ఆ పక్క నుంచి వెళ్ళాలన్నమాట. సో ఈ గేట్లోంచి అయితే ఎవ్వరికి అలో చేయరు, ఇక్కడ వర్క్ అవుతుంటుంది అనమాట. సో చూసారు కదా, పక్కన ఒక నేరో రోడ్డు ఉందన్నమాట, అక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు. ఈలోపు మా హస్బెండ్ పార్కింగ్ అది చేసుకుని వచ్చేటప్పటికి మేము ఇక్కడ చిన్న చిన్నగా ఫోటోషూట్సే చేసుకుంటున్నాం. అస్సలు లోన్లీగా అనిపించింది. ట్రావెలింగ్ ఇంత దూరం చేసి వచ్చిన తర్వాత బాబు అసలు ఇంక ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకేదో అలా చేసేసుకున్నాం, అలా లైట్గా ఫోటోషూట్స్ లాగా చేసుకున్నాం అంతే. హాయిలు బాయిలు తప్ప ఇంకేం చెప్పట్లేదు వాళ్ళైతే. తర్వాత ఇంకా మా అబ్బాయి ఏంటంటే అక్కడ అంటే వీడికి ఎప్పుడు కూడా బీచ్కి వెళ్తే మనకి ఏంటంటే స్టెప్స్ లాగా ఉంటాయి. ఆర్కే బీచ్ తెలుసు కదా మీ అందరికీ, అలా ఫుల్ జనాలు ఉంటారు. ఇక్కడ ఎవ్వరు లేకపోయేసరికి జడిసిపోయి వచ్చేసారు నా దగ్గరికి. అమ్మో ఇక్కడ ఏం లేదు అని చెప్పేసి. మా పెద్ద అబ్బాయి అయితే కొంచెం డేరింగ్గానే ఉంటాడు. వాడు చక్కగా దిగిపోయాడు అనమాట. కిందకి దిగిపోయి ఇంకా బాల్ గేమ్ ఆడేసుకుందాం రెడీ అయిపోతున్నాడు. వీళ్ళు ముగ్గురు అయితే బాల్స్తో కొంచెంసేపు గేమ్స్ ఆడుకున్నారనమాట. ఇక్కడైతే చిన్న చిన్న క్రాబ్స్ అండి, అలాగా హోల్స్ పెట్టేసి బయటకు వచ్చేస్తూనే ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము ఏమో తేలేమో అనుకొని జడిసిపోయాము. బట్ అవి ఏంటంటే చిన్న చిన్న క్రాబ్స్ అనమాట. సో అక్కడ మా చిన్న అబ్బాయి ఏంటంటే ఎక్కువసేపు నిలబడనివ్వలేదు మమ్మల్ని అయితే. ఇంకా ఓవర్వ్యూ అలా చూపిస్తున్నాను చూడండి. బ్రిడ్జ్ అయితే ఇలా ఉంది చూసారా, ఇది ఇలా ఇలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. అబ్బా ఎంత కష్టమో కదా, సముద్రం మీద బ్రిడ్జ్ కట్టడం అనేది చాలా కష్టం నాకు తెలిసి. సో హార్డ్ వర్క్ చేస్తున్నారు అక్కడ వాళ్ళందరూ కూడా. అండ్ మేము ఇక్కడ దిగి కొంచెంసేపు వాళ్ళు గేమ్స్ ఆడుకుంటుంటే నేను ఇలా జస్ట్ కొంచెంసేపు ఫోటోషూట్ చేసుకున్నాను అంతే. అండ్ ఈ బ్రిడ్జ్ ఇక్కడ ఎందుకు కట్టారు అని అంటే నేను అడిగితే చెప్పారండి వాళ్ళు. సో ఫార్మా కంపెనీ కదా అది, వాళ్ళ వేస్టేజ్ అంతా కూడా ఇక్కడ ఈ బ్రిడ్జ్ ద్వారా ఒక పైప్ లైన్ ఉంటుందంట. ఆ పైప్ లైన్ ద్వారా ఆ వేస్టేజ్ అంతా డంపింగ్ చేయడానికి సో ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట ఇక్కడ. అండ్ కూలింగ్ ఎఫెక్ట్కి కూడా ఇస్తుందంట. ఈ సముద్రం వాటర్ అనేది ఇలా జనరేట్ చేస్తూ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందంట. అందుకని బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారని చెప్పారు. సో మేము చక్కగా కొంచెం సేపు అక్కడ ఫొటోస్ తీసుకొని ఆడుకొని పాడుకొని మా డేనైతే ఇలా స్పెండ్ చేసాం. సో మీకు నచ్చిందా ఈ వ్లాగ్? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.